వెల్కమ్ టు సిఎస్ఎన్ ప్రజాగవ. ఇది ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. పాలకులు చాలా తెలివి కలవారు. దానికి నిదర్శనమే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి తీరును మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నానా రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు కానీ, అధికారంలోకి రావడానికి జరిగేటువంటి ప్రయత్నంలో భాగంగా కానీ ప్రజల మధ్యలో ఉన్నటువంటి సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఆ సెంటిమెంట్ ద్వారా ప్రజల్ని అయోమయంలో నెట్టేసి తద్వారా వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ముద్ర బాగాలేదని, ఆ ముద్రలో రాజరికమైనటువంటి గుర్తులు ఉన్నాయని, దాంట్లో చార్మినార్ ఉండడానికి వీల్లేదని, కాకతీయుల కళాకతోరణం ఉండడానికి వీల్లేదని రేవంత్ రెడ్డి సర్కారు ఒక కొత్త ముద్ర తయారు చేస్తారు. అలాగే తెలంగాణకు ఒక గీతం ఉండాలని చెప్పేసి ఆ గీతాన్ని రికార్డు చేసేటువంటి క్రమంలో అందశ్రీ గారు రాసినటువంటి జై హే జై తెలంగాణ అనేటువంటి గీతానికి కీరవాణి గారితో సంగీత దర్శకత్వం చేయించడం జరిగింది. అందశ్రీ రాసినటువంటి సాహిత్యం మీద, గేయం మీద ఎవరికి తెలంగాణ సమాజానికి అభ్యంతరం లేదు. కానీ ఆంధ్రాకు చెందినటువంటి కీరవాణి తెలంగాణ గీతానికి సంగీతం ఎట్లా ఇస్తాడు అని చెప్పేసి ఇంకో కొత్త సమస్యను ఇప్పుడు తెర మీద తీయడం జరిగింది. ఇవన్నీ వదిలిపెడితే ఇప్పుడు తెలంగాణ కూడా టీఎస్ అని ఉండడానికి వీల్లేదు, ఇప్పుడు టీఎస్ అని పిలుస్తున్నటువంటి దీన్ని టీజీగా మారవాలనేట్టు ఇంకో ప్రయత్నం జరిగింది. టీజీ అంటే తెలంగాణ. గతంలో ఉమ్మడిగా ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్, నిజాం కాలంలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠ్వాడ, తెలంగాణ, రాయలసీమ ఇలాంటి ప్రాంతాలన్నీ కలిసి ఉండేటువంటి, అప్పుడు ఇవన్నీ ఒక రాష్ట్రంలో ఈ ప్రాంతాలు. ఇప్పుడు తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటైంది కాబట్టి తెలంగాణ స్టేట్ అని అంటున్నాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమా లేకపోతే తెలంగాణ ఒక రాష్ట్రంలో ప్రాంతమా? తెలంగాణ ఒక రాష్ట్రం. ఈ తెలంగాణ ఒక రాష్ట్రం అయినప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంగ్లీష్లో తెలంగాణ స్టేట్ అంటే వచ్చే నష్టమే ఉంది. లేదు దాన్ని తెలంగాణ టీజీ అనాలంటాడు. ఇది టీజీ అనాలంటాడంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చాలామంది ఉద్యమకారులు టీజీ అనేటువంటి స్లోగన్ రాసుకున్నమాట వాస్తవమే. పళ్ళ మీద కూడా టీజీ అని రాసినటువంటి వాళ్ళు వాస్తవమే. అలా మొట్టమొదటిసారిగా కేశవరావు జాదవ్ కారు మీద, ఆనాడు ఆయనకు ఉన్నటువంటి కారు మీద టీజీ అని రాసింది. టీజీ అనేటువంటి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాది తెలంగాణ ప్రాంతం అని చెప్పడం కోసం వాడినటువంటి ఓ సింబాలిక్గా ఉపయోగించినటువంటి. కానీ ఇప్పుడు తెలంగాణ కాస్త తెలంగాణ రాష్ట్రంగా మారింది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు తెలంగాణ స్టేట్ అని అంటున్నాం. దాంతో వచ్చే నష్టం ఏముంది? కాబట్టి ఇవన్నీ ఏంటంటే, ప్రజల్ని ఒక సెంటిమెంట్లో ముంచేసి ఆ సెంటిమెంట్లో వాళ్ళు గీసులాడుకుంటుంటే వీళ్ళ పాలన వీళ్ళు చేసుకోవాలి అనేది పాలకులు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. అది తెలంగాణలో ఒక దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా కొంతమంది గుళ్ళ పేరు మీద, కొంతమంది చర్చిల పేరు మీద, కొంతమంది మసీదుల పేరు మీద, కొంతమంది దేవాలయాల పేరు మీద, కొంతమంది ప్రాంతాల పేరు మీద, కొంతమంది కులాల పేరు మీద ఈ సెంటిమెంట్ రెచ్చగొట్టి వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు నెరవేర్చుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. అసలు తెలంగాణను వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు, తెలంగాణ వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయితాడు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడినా? ఎవరు వ్యతిరేకించలే. ఎందుకు వ్యతిరేకించలే? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ముఖ్యమంత్రి పెట్టినా మాకు అభ్యంతరం లేదు, ఎవడైతే తెలంగాణను మంచిగా పరిపాలిస్తుందాలని ప్రజలు అనుకున్నారు. కానీ పాలకులు ఏమనుకుంటున్నారు? ఈ రకమైనటువంటి సెంటిమెంట్ని తెర మీద తెచ్చి ప్రజల మధ్యలో ఒక పరిపాలన ఏం జరుగుతుందనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి రావద్దని ఈ రకమైనటువంటి దారి మళ్లింపు కార్యక్రమాలు తెరలేపుతారు. నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్కు, రేవంత్ రెడ్డి కనుక చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్ళు ఎవరు? నిరుద్యోగులు. ఎందుకోసం? ఉద్యోగాలు కావాలన్న కోసం. మరి నువ్వు నిన్నటిదాకా ఎన్నికల కోడ్ని తప్పించుకున్నావు. నువ్వు ఎన్నికల కోడ్ ముగుస్తున్నటువంటి చివరి దశలో నువ్వు సమీక్ష దేని మీద చేయాలి? ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇవ్వాలని చేయాలి. కానీ ఆ నిరుద్యోగులను గాలికి వదిలేసినావు. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని భర్తీ చేసి అది నేను ఇచ్చినా అని చెప్పుకుంటా ఉన్నావు. నువ్వు చెప్పినటువంటి మెగా డిఎస్ఓ లేకపోతే జంబో డిఎస్ఓ దాని అత్తలేదు పత్తలేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రయత్నం ఏం చేస్తారంటే, ఇప్పుడు రాజముద్ర అయింది, రాజగీతం అయింది, తర్వాత తెలంగాణ టీఎస్ ఉండాలన్నా టీజీ ఉండాలన్నా ఇదే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈయన మళ్ళీ చేయబోయే పని ఏంటంటే జిల్లాల్ని కలుపుకోబోతున్నాడు. అంటే జిల్లాల పేరు మీద జిల్లాల్ని విభజించడం లేదా జిల్లాల్ని పరిశీలన చేయడం అటువంటి కార్యక్రమానికి నేను తెరలేపుతున్నాను. దాని ద్వారా ఏమవుతుంది? మాకు ఈ జిల్లా ఇన్నే ఉండాలని ఒకడు, అక్కడ ఉండొద్దు మా దగ్గర ఉండాలని ఇంకొకడు, ఈ రకమైనటువంటి గీసులాటలు ప్రజలు మునిగిపోతారు. అంటే ప్రజలు గీసులాడుకుంటూ ఉండాలి, పాలకులు తమ పనిని వాళ్ళు చేసుకుంటూ పోతుండాలి. నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజల పాలన మీద ఒకవేళ ఉండాల్సింది ఆయన చేయాల్సింది కాదు. ఆయన బాగా ఆర్భాటంగా ప్రకటించింది ప్రజాపాలన అనే పేరు మీద వచ్చాడు. ప్రజాపాలన దరఖాస్తులు పెట్టాడు. ప్రజాపాలనకు కేంద్రంగా ప్రజాభవన్ ఉంటుందని చెప్పాడు.
ఆయన మొదలై ఇప్పటి వరకు ఈ కాలం మధ్యలో జరిగినటువంటి ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులేని, ఆ ప్రజాపాలన దరఖాస్తులను నువ్వు పరిష్కరించింది ఏంది? అది శ్వేతపత్రం విడుదల చేయండి. ఎంతమంది నీ దగ్గరికి వచ్చిన సమస్యల మీద ఆ సమస్యలను వెన్ని పరిష్కరించాం? దానికి అత్తాలేదు పత్తలేదు. కారణం ఏంటంటే ప్రజాపాలనలో ఇచ్చినటువంటి దరఖాస్తులు అవి ఏ చిత్తగుడ్డలు పడ్డాయో ఇచ్చినవని కూడా తెలియదు. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులలో పాలనను గాలి వదిలేసి ప్రజల సెంటిమెంటులతోటి, అంటే తెలంగాణ ప్రజల సెంటిమెంటుకు లొంగుతననేటువంటి బలహీనతలను వాళ్ళు పసిగట్టిండ్రు, అది చేస్తూ ఉన్నారు. కాబట్టి మతం పేరు మిన్నో, కులం పేరు మిన్నో, ప్రాంతం పేరు మిన్నో సెంటిమెంట్లను రెచ్చగొట్టి వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం పాలకులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఏం కావాలనో అది అడగాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వైద్యం కావాలి, ఆ వైద్యం కోసం కొట్లాడాలి. ప్రజలకు ఉచిత విద్య కావాలి, ఆ విద్య కోసం కొట్లాడాలి. ప్రజలకు జవాబుదారితో కూడినటువంటి పాలన కావాలి. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక రసీదు ఇస్తే ఆ రసీదుకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా తెలంగాణలో. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో మిగతా డిపార్ట్మెంట్లలో దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తుకు మాకు ముట్టిందని అక్నాలెడ్జ్ చేసే పరిస్థితుల్లో ఇవాళ యంత్రాంగంలో లేదు. అది మాట్లాడమనండి. మీరు నిజంగా ప్రజల కోసం పనిచేయదలుచుకుంటే ప్రజా పరిపాలన అంటే ప్రజాస్వామ్యం అంటే అది కదా. ఒక సగటు పౌరునికి కావాల్సింది ఏంటి? ఒక ప్రభుత్వం దగ్గరికి పోతే ప్రభుత్వం దగ్గర నుంచి జవాబుదారితో కూడినటువంటి పాలన అందించబడాలి, సమస్య పరిష్కరించబడాలి. దాని మీద ఈ పాలకులు మాట్లాడరు. కాబట్టి ప్రజలు ఇటువంటి సెంటిమెంట్ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఏం కావాలనో దానికోసం కొట్లాడడం, ఉద్యమం చేయడమే ఏకైక మార్గం.